ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ యాజ్ వాట్ ఐ హావ్ డన్ ప్రీవియస్లీ. ఈ ప్రేయర్ ద్వారా ఓపెన్ ఓపెన్ నాకు చాలా మంది చెప్తూ ఉంటారు, ఆ ఫ్రీ క్లాసు ఒకసారి రండి అని చెప్పి. ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రేయర్ ఏమో కానీ ద వే దట్ యు ఆర్ సేయింగ్ యువర్ వాయిస్ ఆర్ మోర్ దాన్ స్వీట్ అన్నమాట. దానికి వేరే నిర్వచనమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాట్ ఐ పర్సనల్లీ ఫెల్ట్ ఈస్, ఎప్పుడైతే పేరెంట్స్ గురించి చెప్పారో దట్ దట్ మూమెంట్ ఐ రియల్లీ ఫెల్ట్ యద్భావం తద్భవతి అనే దాన్ని ఈ హోపోనోపోలో చాలా అద్భుతంగా చెప్పారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హోపోనోపో ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇది మన వేదాల్లోను పురాణాల్లోనూ ఉన్నాయి. బట్ సంహౌ ఈ రోజున సామాన్యులకి అర్థమయ్యే భాషలో ఇది హోపోనోపో అని తీసుకొస్తున్నారు. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. యువర్ ఇనిషియేటివ్ ఈజ్ సో గుడ్. అండ్ దట్ టు మీరు మెడికల్ ఫీల్డ్ లో నుంచి వచ్చారు. ఐఎమ్ ఆల్సో ఎ ఫార్మసిస్ట్. సో మీరు చెప్తున్నప్పుడు ఒకప్పుడు ఒక సైడ్ ఏంటంటే ఫార్మసిస్ట్ బ్రెయిన్ వర్క్ చేస్తుంది, ఇంకో సైడ్ ఏంటంటే సైకాలజీ బ్రెయిన్, బికాస్ ఐ డిడ్ సమ్ సైకాలజీ. సో ఇవన్నీ మిక్సప్ అయ్యి వస్తున్నాయి అనమాట. బట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నా జీవితంలో మా మదర్ ఫాదరు ఒకేసారి చనిపోయారనమాట. ఎవరికి చెప్పుకునేది లేదు. సో ఎవరు తోడుకునేది, అది కరోనాలో చనిపోయారు. నాకు కరోనా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో దేర్ టు పికప్ ద బాడీ, బట్ స్టిల్ ఐ వెంట్ That దేర్. was దేర్ ఇస్ నో వన్ టు కమ్ బ్యాక్ to support, but I'm the only one man took. మోస్ట్ ఇంపార్టెంట్ కీ టేక్ అవే ఏంటంటే మనం బయట చాలా పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో ఐఎమ్ ఆల్సో బీన్ ఇన్ టు మెనీ పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. చాలా మంది మీ లిమిటింగ్ బిలీఫ్స్ ని పోగొట్టుకోవాలి, అట్లా చేయండి ఇట్లా చేయండి అని అన్నారు. వాట్ ఐ ట్రూలీ ఫ్రెండ్ టుడే ఈస్ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ బెస్ట్ మెథడ్ టు క్లియర్ ద లిమిటింగ్ బిలీఫ్స్. అండ్ దట్ టు మీరు స్టార్ట్ చేశారు కదా, ఎప్పుడైతే మనకు బాగా క్లోజ్ గా, ఐ కెనాట్ కంట్రోల్ that is the moment when you said your mother eyes and your father eyes, that is where we are really interlocked. And one moment మీరు మిమ్మల్ని బాగా బాధ పెట్టిన వాళ్ళు అక్కడ మీరు చెప్పినా గానీ మై హార్ట్ డింట్ ఓపెన్ అప్ అన్నమాట, బికాస్ there is a lot of thing that I am hooked up with the person who really did very wrong to me. It is unbelievable sometimes. పర్సనల్ మీడియాలో చెప్పుకోలేదులే కానివ్వండి, బట్ దిస్ ఈస్ రియల్లీ వాల్యుబుల్. ఫైనల్ గా నేను ఏం See, why you are forgiving that person అంటే వాళ్ళ మంచి గురించి కాదు. When you forgive it, you will clear that junk from your subconscious brain. బట్ డెఫినెట్‌లీ ఇది ఒక వన్ టైమ్ ప్రేయర్‌లో కూడా అవ్వదు కొంతమందికి. అదేలేండి. కొంతమంది ఫీల్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఓకే. రెగ్యులర్‌గా చేసేవాళ్ళు, సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు ఫస్ట్ టైమ్‌కే ఫీల్ అవుతారు. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా చేంజెస్ వస్తాయి. అదేలేండి మేడం. అండ్ వెరీ నైస్ టు హావ్ యూ మణి వెరీ గారు. గుడ్, వెరీ థాంక్ గుడ్. యూ సో మచ్.